వెల్కమ్ బ్యాక్ టు ది అక్సా యూట్యూబ్ గ్రూప్ 2 ఛానల్. లాస్ట్ క్లాస్లో మనము ఏపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్ మైన్స్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ చరిత్ర అనే అంశంలో సిలబస్ గురించి మనం కొంతవరకు చర్చించడం జరిగింది. ఈరోజు మనము ఈ క్లాస్లో చరిత్ర పూర్వయుగము అనే అంశం గురించి మనం చర్చించుకోబోతున్నాం. చరిత్ర పూర్వయుగము అనే అంశం చర్చించుకోవడానికంటే ముందు అసలు చరిత్ర పూర్వయుగము అంటే ఏమిటి, ఆ పదం ఎలా పుట్టింది, దాని ప్రాముఖ్యత ఏమిటి, మనం ఈ సిలబస్లో చరిత్ర పూర్వయుగం గురించి చదవాల్సినటువంటి ఆవశ్యకత ఏమిటి, ఈ అంశాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా ఏ ప్రాంతమైనా, ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, దేని గురించి అయినా సరే మనము చరిత్రను దృష్టిలో పెట్టుకొని అధ్యయనం చేయాలనుకుంటే అందులో మనకు ఏ ప్రాంతం గురించి అయినా సరే ముందుగా 3 అంశాల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఏ ప్రాంతమైనా చరిత్రను దృష్టిలో పెట్టుకొని అధ్యయనం చేయాలనుకుంటే ఖచ్చితంగా మనము కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. అక్కడ ఆ ప్రాంతంలో జరిపిన పరిశోధనల ద్వారా 3 రకాల అంశాలు మనకు అక్కడ కనబడతాయి. ముందుగా కొన్ని ఎలాంటి ఖచ్చితమైన ఆధారాలు లేని వస్తువులు లభిస్తాయి. అందులో సాహిత్యపరమైన ఆధారాలు ఉండవు, లిఖితపరమైన ఆధారాలు ఉండవు, అదేవిధంగా ఖచ్చితంగా తేల్చి చెప్పగలిగేంత పరిజ్ఞానంతో కూడినటువంటి అంశాలు ఉండవు. ఏముండవు, కేవలం వస్తు రూపంలో మాత్రమే అక్కడ ఆధారాలు లభిస్తాయి. ఏవైతే మనకు వస్తు రూపంలో ఆధారాలు లభించి వాటిని ఖచ్చితంగా నిర్ధారించలేమో అలాంటి కాలాన్ని చరిత్ర పూర్వయుగము అని అంటారు. చరిత్ర పూర్వయుగము. ఇంకా సింపుల్గా చెప్పాలంటే చరిత్ర పూర్వయుగం అంటే ఆ కాలానికి సంబంధించి లిపి, అక్షరాలు, లిపి, అక్షరాలు. చరిత్ర పూర్వయుగానికి సంబంధించి లిపి ఉండదు, అక్షరాలు ఉండవు, కానీ వస్తు రూపంలో ఆధారాలు మాత్రం లభిస్తాయి. చరిత్ర పూర్వయుగానికి సంబంధించి లిపి ఉండదు, అక్షరాలు ఉండవు, కేవలం వస్తు రూపంలో ఆధారాలు మాత్రమే లభిస్తాయి. వాటిని మనము పరిశోధించి శాస్త్రీయంగా మాత్రమే నిర్ధారించగలం. అది కూడా ఖచ్చితత్వంతో కూడినవి కాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి కాలానికి చెందినటువంటి వస్తువులను, అలాంటి కాలానికి సంబంధించినటువంటి విశ్లేషణను చరిత్ర పూర్వయుగము అని అంటారు. అంటే ఆది మానవుని కాలాన్ని చరిత్ర పూర్వయుగం అని చెప్పవచ్చు. ఈ కాలానికి సంబంధించి కేవలం వస్తు రూపంలో మనకు ఆధారాలు లభిస్తాయి, కానీ వాటిని ఖచ్చితంగా విశ్లేషించలేము. వాటికి సంబంధించి లిపి కానీ ఉండదు, అక్షరాలు ఉండవు, గ్రంథ రూపంలో ఉండవు, ఏమీ లభించవు. అలాంటి కాలాన్ని చరిత్ర పూర్వయుగము అని అంటారు. నెక్స్ట్ రెండవది చారిత్రక సంధియుగము. ఈ చారిత్రక సంధియుగంలో లిపి ఉంటుంది. చారిత్రక సంధియుగంలో లభించినటువంటి ఆధారాలకు లిపి ఉంటుంది, కానీ అక్షరాలు ఉండవు. దీనికి ఉదాహరణ సింధు నాగరికత అని చెప్పుకోవచ్చు. ఎలా అంటే సింధు నాగరికతలో సర్పలేఖనము అనే లిపి మనకు లభించింది తవ్వకాలలో. అది కూడా సంకేతాల రూపంలో ఉంది. వాటిలో అక్షరాలు లేవు, కేవలం చిహ్నాలు, సింబల్స్. దాన్ని లిపి అని చెప్పవచ్చు, అక్షరాలు లేవు. ఇలాంటి కాలాన్ని చారిత్రక సంధియుగము అంటారు. సంధియుగము అంటే చరిత్ర పూర్వయుగానికి చారిత్ర యుగానికి మధ్య ఉన్నటువంటి కాలంని సంధియుగము అంటారు. అంటే లిఖితపూర్వక ఆధారం లభించని కాలానికి, లిఖితపూర్వక ఆధారం లభించిన కాలానికి మధ్య ఉన్నటువంటి కాలాన్ని చారిత్రక సంధియుగము అంటారు. ఈ చారిత్రక సంధియుగంలో లిపి ఉంటుంది, అక్షరాలు ఉండవు. చరిత్ర పూర్వయుగంలో లిపి ఉండదు, అక్షరాలు ఉండవు. ఇక మూడవది చారిత్రక యుగం. ఈ చారిత్రక యుగంలో లిపి ఉంటుంది, అక్షరాలు ఉంటాయి. మన దేశానికి సంబంధించి దీనికి ఉదాహరణగా ఆర్య నాగరికత అని చెప్పుకోవచ్చు. ఆర్య నాగరికత చారిత్రక సంధియుగానికి సింధు నాగరికతను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సింధు నాగరికతలో మనకు లిపి ఉంది, కానీ అక్షరాలు లేవు. చారిత్రక యుగంలో ఆర్య నాగరికతలో మనకు ఋగ్వేదాలు లభించాయి, వాటి ఉపాంగాలు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి, చాలా గ్రంథాలు ఉన్నాయి. అందుకే ఈ కాలాన్ని చారిత్రక యుగం అంటారు. ఈ చారిత్రక యుగంలో మనకు లిపి లభించింది, అక్షరాలు లభించాయి. ఈ విధంగా మనము చరిత్రకు సంబంధించిన అంశాలను ఈ విధంగా 3 రకాలుగా
అధ్యయనం చేయడం జరుగుతుంది. అది ఒకటి చారిత్రక పూర్వయుగం అని, 2 చారిత్రక సంధియుగం అని, 3వది చారిత్రక యుగం అని అంటారనమాట. ఈ విధంగా 3 అంశాల రూపంలో మనము చరిత్రను అధ్యయనం చేయడం జరుగుతుంది. ఇకపోతే మనము సిలబస్లో పేర్కొన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ చారిత్రక యుగంలో సంబంధించి చరిత్ర పూర్వయుగం అనే అంశాన్ని మనము ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. దీంట్లో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి చరిత్ర పూర్వయుగం, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి చరిత్ర పూర్వయుగాన్ని మనం ఎందుకు అధ్యయనం చేయాలంటే, ఆంధ్ర ప్రాంతంలో మానవ నాగరికత ఎప్పుడు ఏర్పడింది, ఏ విధంగా కొనసాగింది, ముందుగా ఎక్కడ గుర్తించడం జరిగింది, ఆ కాలం నాటి మానవుడు ఏ విధంగా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాము, వీటిని కంపేర్ చేసుకుంటూ మనము చరిత్రను అధ్యయనం చేయవలసి ఉంటుంది అన్నమాట. ఇందులో మనము ముందుగా మనకు అవసరమైన అంశమైనటువంటి చరిత్ర పూర్వయుగ అంశాలు వెళ్ళినట్లయితే, ఆంధ్ర ప్రాంతంలో చరిత్ర పూర్వయుగానికి సంబంధించి మన ఆంధ్ర ప్రాంతంలో పరిశోధన చేసిన వ్యక్తి రాబర్ట్ బ్రూస్ ఫుట్. రాబర్ట్ బ్రూస్ ఫుట్ ఇతడు ఇంగ్లాండ్ దేశం చెందిన వ్యక్తి. ఇతను రాబర్ట్ బ్రూస్ ఫుట్ ఇతడు ఆంధ్ర ప్రాంతంలో మొట్టమొదటిసారిగా చరిత్ర పూర్వయుగానికి సంబంధించినటువంటి పరిశోధనలు చేయడం జరిగింది. ఇతని తర్వాత అంటే రాబర్ట్ బ్రూస్ ఫుట్ తర్వాత మోడిస్ టేలర్, కాగ్లిన్ బ్రూస్, ఆ తర్వాత శ్రీనివాస్ అయ్యర్, శ్రీనివాస్ అయ్యంగార్, వీళ్ళు ఆంధ్ర ప్రాంతంలో రాబర్ట్ బ్రూస్ ఫుట్ తర్వాత ప్రాచీన చారిత్రక యుగానికి సంబంధించి పరిశోధనలు చేసినటువంటి శాస్త్రవేత్తలు. వీళ్ళు పురావస్తు శాస్త్రవేత్తలు. రాబర్ట్ బ్రూస్ ఫుట్ తర్వాత ఆంధ్ర ప్రాంతంలో చరిత్ర పూర్వయుగానికి సంబంధించిన అంశాలను పరిశోధన చేసినటువంటి వ్యక్తులు వీళ్ళ పరిశోధనల ఆధారంగా ఆంధ్ర ప్రాంతంలో సుమారు 3 లక్షల సంవత్సరాల క్రితమే ఆంధ్ర ప్రాంతంలో మానవుడి సంచారం ఉందని ఆధారపూర్వకంగా నిరూపించారు ఈ బృందం. రాబర్ట్ బ్రూస్ ఫుట్ మరియు మోడిస్ టేలర్, కాగ్లిన్ బ్రూస్, శ్రీనివాస్ అయ్యంగార్ ఈ నలుగురు తమ పరిశోధన ద్వారా నిర్ధారించింది ఏమిటంటే, ఆంధ్ర ప్రాంతంలో 3 లక్షల సంవత్సరాల క్రితమే మానవుడి సంచారము ఆంధ్ర ప్రాంతంలో ఉంది అని వీళ్ళు తమ పరిశోధన ద్వారా గుర్తించడం జరిగింది. ఇకపోతే మనము చరిత్ర పూర్వయుగం అనే అంశానికి వచ్చినట్లయితే, దీన్ని ఇంగ్లీష్లో ప్రీ హిస్టారిక్ కల్చర్స్ అని సిలబస్లో పేర్కొనడం జరిగింది. ప్రీ హిస్టారిక్ ఈ పదాన్ని మొట్టమొదటిసారిగా డేనియల్ విల్సన్ ఈ ప్రీ హిస్టారిక్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా డేనియస్ విల్సన్ 1851వ సంవత్సరంలో ఈ ప్రీ హిస్టారిక్ అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. డేనియల్ విల్సన్ ఇతడు స్కాట్లాండ్ చెందిన వ్యక్తి. స్కాట్లాండ్ దేశానికి చెందినటువంటి వ్యక్తి ఈ డేనియల్ విల్సన్ స్కాట్లాండ్ చెందిన వ్యక్తి. ఇతడు 1851వ సంవత్సరంలో ప్రీ హిస్టారిక్ అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. ఇతడు ది ఆర్కియాలజీ అండ్ ప్రీ హిస్టారిక్ అనల్స్ ఆఫ్ స్కాట్లాండ్ అనే గ్రంథంలో ప్రీ హిస్టారిక్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించడం జరిగింది. ఆ తర్వాత
1865 సంవత్సరంలో జాన్ లుబక్ ఇతడు ఇంగ్లాండ్ దేశించిన వ్యక్తి. ఇతను 1865 సంవత్సరంలో ప్రీ హిస్టారిక్ టైమ్స్ అనే గ్రంథంలో ఈ పదాన్ని ఉపయోగించడం జరిగింది. 1865 సంవత్సరంలో జాన్ లుబక్. ఇది చరిత్ర పూర్వయుగం సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలు. ఇకపోతే ఈ చారిత్ర పూర్వయుగాన్ని మనము ప్రపంచ చరిత్రతో పోల్చుకున్నా, భారతదేశ చరిత్రతో పోల్చుకున్నా, ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆంధ్ర ప్రాంత చరిత్రతో పోల్చుకున్నా చరిత్ర పూర్వయుగాన్ని ఈ విధంగా మొత్తం 5 అంశాలుగా అధ్యయనం చేయవచ్చు. అందులో మొదటిది ప్రాచీన శిలాయుగం. ఈ ప్రాచీన శిలాయుగంలో ఆది మానవుడు ఏ విధంగా జీవించాడంటే ఆహార సేకరణ, రాతి పనిముట్లు కేవలం ఈ 2 అంశాల ఆధారంగానే ప్రాచీన కాలంలో ఆది మానవుడు తన జీవితాన్ని కొనసాగించాడు. ఈ ప్రాచీన శిలాయుగాన్ని తిరిగి మళ్ళీ 3 అంశాలుగా వర్గీకరించవచ్చు. అది ఒకటి తొలి దశ ప్రాచీన శిలాయుగము, మధ్య దశ ప్రాచీన శిలాయుగము, చివరి దశ ప్రాచీన శిలాయుగము అని 3 రకాలుగా అధ్యయనం చేయవచ్చు. రెండోది మధ్య శిలాయుగం. ఈ మధ్య శిలాయుగంలో ఏదైతే ప్రాచీన శిలాయుగంలో ఆహార సేకరణ, రాతి పనిముట్లతో జీవించాడో మధ్య శిలాయుగంకి వచ్చేసరికి ఆహార సేకరణ అలాగే ఉంటుంది. ప్రాచీన శిలాయుగంలో అంటే కొంచెం పెద్ద సైజులో ఉన్నటువంటి రాతి పనిముట్ల ద్వారా తన జీవితాన్ని కొనసాగించాడు. ఈ మధ్య శిలాయుగానికి వచ్చేసరికి కొంచెం సైజు తగ్గిందనమాట. అంటే రాతి పనిముట్లు కొంచెం మాడిఫికేషన్ చేసి వాటిని చిన్న సైజులో చేసుకొని, అవే ఆయుధాలను కొంచెం చిన్న సైజులో చేసుకొని మరి కొంచెం పదును పెంచుకొని వాటిని ఉపయోగించడం జరిగింది. మూడోది నవీన శిలాయుగం. ఈ నవీన శిలాయుగానికి వచ్చేసరికి ఈ ఆది మానవుడు ఆహార సేకరణ దశ నుంచి స్థిర నివాసము ఆహార ఉత్పత్తి దశకు చేరుకోవడం జరిగింది నవీన శిలాయుగంలో. ఇకపోతే నాలుగోది తామ్ర శిలాయుగం. ఈ తామ్ర శిలాయుగం వచ్చేసరికి రాగి లోహాన్ని వాడడం జరిగింది ఇక్కడ. ఆ తర్వాత 5 బృహత్ శిలాయుగంకి వచ్చేసరికి సమాధులు. ముఖ్యంగా మనం ఇక్కడ సమాధి గురించి చర్చించడం జరుగుతుంది. ఇక 6వ అంశము చిత్రలేఖనం. ఈ విధంగా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి చరిత్ర పూర్వయుగంలో ఈ విధంగా 5 అంశాల గురించి మనము అధ్యయనం చేయవలసి ఉంటుందన్నమాట. ఇప్పటివరకు నేను చెప్పినవన్నీ సూక్ష్మంగా చెప్పాను మీకు. ఇప్పుడు మనము ఒక్కొక్క అంశం గురించి చర్చించుకుందాం. ముందుగా మనము ఈ ప్రాచీన శిలాయుగం గురించి చెప్పుకున్నట్లయితే, ఈ ప్రాచీన శిలాయుగాన్ని పాలియోలిథిక్ ఏజ్ అని, ప్రీ స్టోన్ ఏజ్ అని అంటారు. పాలియోలిథిక్ ఏజ్, ప్రీ స్టోన్ ఏజ్ అని అంటారు. ఇందులో ఆది మానవుడు 2 అంశాల మీదనే ఆధారపడి జీవించడం జరిగింది. ఒకటి ఆహార సేకరణ, 2 మొరటుగా ఉన్నటువంటి రాతి పనిముట్లు. ఆహార సేకరణ, రెండోది మొరటుగా ఉన్నటువంటి రాతి పనిముట్లు వాడడం జరిగింది ప్రాచీన శిలాయుగంలో. అయితే ఈ ప్రాచీన శిలాయుగం నాటి ఆధారాలు మనకు ఎక్కడ లభించాయి ఆంధ్ర ప్రాంతంలో అంటే, కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం బిల్లసర్గం లేదా బిల్ల సొరంగం అనే ప్రాంతంలో లభించాయి. ప్రాచీన శిలాయుగంలో చరిత్ర పూర్వయుగం నాటి కాలంలో ప్రాచీన శిలాయుగం కాలాంచినటువంటి ఆధారాలు ఆంధ్ర ప్రాంతంలో కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం బిల్లసర్గము లేదా బిల్ల సొరంగం అనే ప్రాంతంలో లభించడం జరిగింది చరిత్రకారులకు. అయితే ఇక్కడ ఈ రాతి పనిముట్లు క్వార్ట్జైట్ లేదా స్ఫటికశిల ఈ క్వార్ట్జైట్ అనే రాతితో చెట్టుటువంటి ఈ రాతి పనిముట్లను వాడడం జరిగింది ఆది కాలం నాటి మానవుడు. ఇవి మొరటుగా ఉండేవి. ఈ మొరటుగా ఉన్నటువంటి రాతి పనిముట్లతో జంతువులను వెట్టడము, ఆహారాన్ని సేకరించుకోవడం, కేవలం ఈ 2 మాత్రమే. ఈ కాలంలో పంటలు పండించడము, ఆహారాన్ని వండడము,
కూరగాయలు తరగడము, గ్యాస్ పొయ్యి వెలిగించడము,